ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చపాతీ ప్రిపరేషన్స్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చపాతీ కలుపుకోవడానికి గోధుమ పిండి ఒక 2 కప్స్ తీసుకున్నాం. ఫ్రెండ్స్, దానిలో తగినంత సాల్ట్ వేసుకోండి, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఫ్రెండ్స్, కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, నెయ్యి ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం. ఆయిల్తోనే పోసుకోవచ్చు. పిల్లల కోసం కొంచెం హెల్తీగా కూడా ఉంటుందని నెయ్యి వేస్తున్నాను, అది మీ ఇష్టం. ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వాటర్ పోస్తూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మంచిగా కొద్ది నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు ఒకటేసారి, ఎందుకంటే మళ్ళీ అది పిండి లూజ్ అవుతుంది. అందుకోసం కొంచెం కొంచెం వేసుకుని చూసుకుని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం కొంచెం వాటర్గా కలుపుకున్న తర్వాత చపాతీని ఇలా ముద్దగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, చేసుకున్న తర్వాత ఈ చపాతీ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ పోసి అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, పైన కూడా ఆయిల్ పోసి మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కలుపుకున్న తర్వాత పైన ఆయిల్ పోసుకుని మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక కాటన్ తడి క్లాత్ తీసుకుని పిండి పైన ఇలా పెట్టి ఒక ½ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, అప్పుడు పిండి మంచిగా సెట్ అవుతుంది. ఎందుకంటే తడి క్లాత్ వేయటం మూలంగా పిండి డ్రై అయిపోకుండా కొంచెం సేపు నానటం మూలంగా కూడా స్మూత్గా వస్తాయి. పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇలా పెట్టుకుని తర్వాత పైన ఏదైనా ప్లేట్ కానీ బౌల్ కానీ ఇలా కవర్ చేయాలి. ఫ్రెండ్, టైట్గా గాలి బయటికి రాకుండా, అది చపాతీ ముద్ద ఆరిపోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, కొంచెం సేపు ½ అన్ అవర్ వరకు దానికి రెస్ట్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, అంతే. ఫ్రెండ్స్, చపాతీ పిండి అది కలుపుకోవటంలోనే ఉంది. ఫ్రెండ్స్, చపాతీ పిండి అవి మెత్తగా రావాలన్నా మనం కలిపే విధానంలోనే, కలుపుకునేటప్పుడే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుని ఆయిల్ పెట్టి నీట్గా ఎక్కువసేపు దాన్ని నానిన తర్వాత ఎక్కువసేపు దాన్ని ఇలా మసాజ్ చేసినట్లు చేస్తూ ఉంటే అది మనం చపాతీ వేసేటప్పుడు నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్, మెత్తగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, చపాతీ కలుపుకోవడం. థ్యాంక్ యూ.